ఇంద్రుని 5 రూపాలలో ప్రకాశిస్తున్న ఆ వీరులను చూచాడు ద్రుపదుడు. ఇంద్రసేనను కూడా చూచాడు. అలా ఆశ్చర్యంతో చూస్తున్న ద్రుపదుని చూచి వ్యాసుడు ఇంకా ఇలా అన్నాడు: ద్రుపద, పూర్వం నితంతుడు అనే రాజఋషి కుమారులు కూడా ఔషీనర పుత్రికను స్వయంవరంలో పొంది వివాహం చేసుకున్నారు. కాబట్టి నీ కూతురుకు పంచపాండవులతో వివాహం జరిపించు, శుభం కలుగుతుంది అని చెప్పాడు. ద్రుపద మహారాజుకు సందేహ నివృత్తి అయింది. వ్యాస మహాముని మాటను శిరసావహించాడు. పాండవులు 5గురికి తన కుమార్తెను ద్రౌపదిని ఇచ్చి వివాహం చేశాడు. పాండవుల పక్షాన వారి పురోహితుడు దౌమ్యుడు పౌరోహిత్యం వహించాడు. ద్రౌపదిని సర్వాలంకార భూషితురాలిని చేసి వివాహం మండపానికి తీసుకొని వచ్చారు. దౌమ్యుడు వివాహ విధిని నిర్వర్తించాడు. మొదట ద్రౌపదిని ధర్మరాజుకు ఇచ్చి వివాహం జరిపించాడు. వివాహం కాగానే ద్రౌపది ఈశ్వరుని ప్రార్థించి ఆ మహేశ్వరుని వరం వలన మరలా ఆమెకు కన్యాత్వం సిద్ధించింది. తర్వాత ఆమె భీమసేనికి ఇచ్చి వివాహం జరిపించారు. మరలా ఆమె ఈశ్వరుని ప్రార్థించి తన కన్యత్వాన్ని పొందింది. ఇలా ఒకరి తర్వాత ఒకరుగా అర్జునుడు, నకులుడు, సహదేవుడు ద్రౌపదిని వివాహమాడారు. పంచపాండవులు ద్రౌపది తమ తల్లి కుంతీదేవి ఆశీర్వాదం తీసుకున్నారు. సభాసదుల ఆశీర్వాదం పొందారు. మహాభారతము ఆది పర్వము సప్తమాశ్వాసము సమాప్తము. మహాభారతం ఆది పర్వము అష్టమాశ్వాసము. మహాభారత కథను చెబుతున్న ఉగ్రశ్రవణుడు అనగా సూతుడు శౌనకాది మహామూలను చూచి ఇలా చెప్పసాగాడు: ద్రౌపది స్వయంవరం తర్వాత ద్రుపదుడు పాండవులకు ఎంతో విలువైన ఆభరణాలను, ఏనుగులను, గుర్రాలను, ఇంకా ఎన్నో విలువైన కానుకలను ఇచ్చాడు. ద్రౌపది కూడా పతివ్రతా ధర్మంతో 5గురు భర్తలకు సేవ చేస్తూ ఉంది. కుంతీదేవి కూడా కోడలను సకల ఐశ్వర్యవంతురాలిగా సంతానవతిగా దీవించింది. ద్వారకా నగరంలో ఉన్న శ్రీకృష్ణుడు పాండవుల వివాహ సమయమున అనేక కానుకలు పంపాడు. ఆ విధముగా పాండవులు ద్రుపదపురంలో 1 సంవత్సరం పాటు సమస్త రాజభోగాలను అనుభవించారు. స్వయంవరంలో మత్స్యయంత్రాన్ని కొట్టినది అర్జునుడని వారు పాండవులని దుర్యోధనుడు వేగుల వలన తెలుసుకున్నాడు. పాండవులు లక్క ఇంటిలో తగలబడకుండా బతికి బయటపడ్డందుకు దుర్యోధనుడు ఎంతో చింతించాడు. విదురుడికి పాండవుల విషయం తెలిసి ఎంతో ఆనందించాడు. ధృతరాష్ట్రుడికి ఈ విషయం చెప్పాడు. ద్రుపదిని కుమార్తె అయిన ద్రౌపదిని వివాహం చేసుకోవడం వల్ల పాండవులు ఎంతో మిత్రలాభం పొందారు అని అనుకున్నాడు ధృతరాష్ట్రుడు. ఒకరోజు కర్ణ దుర్యోధనులు విదురుడి దగ్గర లేని సమయంలో ధృతరాష్ట్రుని దగ్గరకు వెళ్ళి ఇలా అన్నారు: తండ్రి, పాండవులు బతికే ఉన్నారు. విదురుడు ఎల్లప్పుడూ పాండవుల మేలు కోరేవాడు అని తెలిసి కూడా మీరు అతని మాటకు విలువ ఇస్తున్నారు. అది మా దురదృష్టం అని నిర్వేదంగా అన్నాడు దుర్యోధనుడు. నాయనా దుర్యోధన, నేను పైకి పాండవులు అంటే ఎంతో ఇష్టం ఉన్నట్టు నటించాను. కానీ ఆ విషయం విదురునికి తెలియనియను. ఒక విషయం మాత్రం మీరు మరవద్దు: పాండవులకు దైవ బలం ఉన్నది. వారిని మనం ఏమి చేయలేము అని అన్నాడు ధృతరాష్ట్రుడు. తండ్రి, పాండవులు ఇప్పుడు ద్రుపదరాజపురంలో ఉన్నారు. వారికి పాంచాలరాజు అండగా ఉన్నాడు. శ్రీకృష్ణుడు, బలరాముడు మొదలైన యాదవరాజులు, వృష్ణిభోజ అంధకరాజులు తోడుగా ఉన్నారు. అప్పుడు వారిని ఎవరు జయించలేరు. కాబట్టి వారిని పాంచాల రాజు నుండి వేరు చేయాలి. ఇది ఒక మార్గము. ఇంకా రెండవది, కుంతిపుత్రులకు మాద్రీపుత్రులకు మధ్య విభేదాలు పుట్టించి వారిని వేరు చేయాలి. మూడవది, అత్యంత అందగత్తెలైన స్త్రీలను పాండవుల మీద ప్రయోగించి వారికి ద్రౌపదికి మధ్య విభేదం కలిగించాలి. ఇంకా నాలుగవది, మరల మంత్రతంత్రములతో కుటిలోపాయములతో భీముని చంపి పాండవులను నిర్వీర్యులను చేయడం
వీటిలో ఏది ఉత్తమ మార్గమో ఆలోచించండి అని తన మనసులో విషయం బయటపెట్టాడు దుర్యోధనుడు. కర్ణుడు దీనికి ఒప్పుకోలేదు. సుయోధన, అసలు ద్రుపదుడు సజ్జనులు సత్ప్రవర్తనలు అయిన పాండవులను ఎందుకు వదిలివేస్తాడు? అది అసంభవము. పాండవులు అందరూ ఒకే మాట మీద ఉన్నారు. వారిలో విభేదాలు లేవు. ఎందుకు వస్తాయి? పైగా ద్రౌపది వారిని కోరి వివాహం చేసుకుంది కాబట్టి ఆమెకు వారి మీద ఎందుకు ద్వేషం పుడుతుంది? కాబట్టి ఇవన్నీ ఏవి పనిచేయవు. పైగా ఇప్పటిదాకా మీరు భీముని చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఏమైంది? భీముని ఏమీ చేయలేకపోయారు కాబట్టి అది కూడా ప్రయోజనం లేదు. ఇంకా ఒకటే మార్గము, దండోపాయము. మనము మన సేనలతో ద్రుపదరాజు మీదికి యుద్ధానికి వెళ్ళి ద్రుపదుని ఓడించి పాండవులను తీసుకొని వద్దాము అని అన్నాడు. ఇది అంతా విని ధృతరాష్ట్రుడు పెద్దలతో ఆలోచించి రేపు నిర్ణయం తీసుకుందాము అని చెప్పాడు. మరునాడు ధృతరాష్ట్రుడు భీష్ముడు, ద్రోణుడు, విదురుడు మొదలైన వారిని సమావేశపరచి విషయం అంతా వివరించాడు. అప్పుడు కురువృద్ధుడు భీష్ముడు దుర్యోధనుని చూచి ఇలా అన్నాడు: సుయోధన, నాకు మీ మీద కానీ పాండవుల మీద కానీ భేదభావము లేదు. అందరూ నాకు సమానమే. కానీ పాండవులతో యుద్ధం చేయడానికి నేను అంగీకరించను. మీ వలనే పాండురాజు కుమారులు కూడా ఈ రాజ్యానికి వారసులు. అందుచేత పాండవులకు చెందవలసిన అర్ధరాజ్యాన్ని వారికి పంచి ఇవ్వు. అది ధర్మము. ధర్మాన్ని ఆచరించి కీర్తిమంతుడవుగా అని అన్నాడు భీష్ముడు. ద్రోణుడు కూడా, నాయన సుయోధన, తాతగారి మాట పాటించుము. నీవు ఈ కర్ణుని మాటలు విని ఈ యుద్ధం మాట తలపవద్దు. ద్రుపదునికి తగిన కానుకలు ఇచ్చి పాండవులను ఇక్కడికి తీసుకొని రావడానికి నీ తమ్ములను పంపు అని హితబోధ చేశాడు. ఈ మాటలకు కర్ణునికి కోపం వచ్చినది. సుయోధన, వీరంతా నీకు కీడు చేయడానికి తలపెడుతున్నారు. నీ సంపదను అపహరించడానికి ప్రయత్నిస్తున్నారు. వీరి మాట నమ్మకు అని అన్నాడు కర్ణుడు. ఏమి, మేము కీడు తలపెట్టువారమా? నీవేనా హితము చెప్పువాడివి? నీ వల్లనే నా కౌరవ కులానికి శాంతి లేకుండా పోయిందని అన్నాడు. వారిద్దరిని వారించి ధృతరాష్ట్రునితో విదురుడు ఇలా అన్నాడు: మహారాజా, భీష్మ ద్రోణులు వయసులో పెద్దవారు. వారు చెప్పినది చేయడం ధర్మం. అది కాక పాండవులు స్వతహాగా అజేయులు. ఇప్పుడు వారికి మహాబలవంతుడైన ద్రుపద మహారాజు అండగా ఉన్నాడు. శ్రీకృష్ణుడు, బలరాముడు, సాత్యకి వారికి మిత్రులు కాబట్టి వారిని జయించడం సులభం కాదు. లక్క ఇంటిలో వారిని తగలపెట్టినా వారు బతికారు. పురోచనుని వలన కలిగిన అపకీర్తి పోగొట్టుకో వెంటనే వారిని పిలిపించి అర్ధరాజ్యం ఇమ్ము. అది అందరికీ శ్రేయస్కరము అని అన్నాడు విదురుడు. చేసేది లేక ధృతరాష్ట్రుడు దానికి అంగీకరించాడు. పాండవులను తీసుకురావడానికి విదురుని ద్రుపదపురానికి పంపాడు. అప్పటికే శ్రీకృష్ణుడు పాండవుల వద్ద ఉన్నాడు. విదురుడు ద్రుపద మహారాజుకు తగిన కానుకలు సమర్పించాడు. ద్రుపదుని ఎదుట, శ్రీకృష్ణుని ఎదుట పాండవులతో ఇలా అన్నాడు: ద్రుపద మహారాజా, మా పాండవులకు మీతో బంధుత్వం కలిగినందుకు భీష్మునికి, ద్రోణికి, కృపాచార్యునికి నాకు చాలా ఆనందంగా ఉన్నది. కుంతీదేవి పాండవులు తమ వద్ద లేనందున ధృతరాష్ట్రుడు మిగులు చింతించుచున్నాడు. పాండవులను తమ కోడలు సౌభాగ్యవతి ద్రౌపదిని చూడవలనని ఎంతో ఆతృతతో పాండవులను తమ కోడలు సౌభాగ్యవతి ద్రౌపదిని చూడవలనని ఎంతో ఆతృతతో ఉన్నారు. నీవు అనుమతిస్తే పాండవులు హస్తినకు రాగలరు. అందువలన మీరు పాండవులను పంపమని కోరుతున్నాము అని అన్నాడు విదురుడు. మహాయోధ, ధృతరాష్ట్రుడు పంపగా వచ్చావు నీవు. భీష్ముడు, ద్రోణుడు, శ్రీకృష్ణుడు పాండవుల శ్రేయస్సును ఎల్లప్పుడూ కోరుతుంటారు. మీరు ఏమి చేసినా అది పాండవులకు క్షేమకరం అవుతుంది అని అన్నాడు ద్రుపదుడు. విదురుడు ఎల్లప్పుడూ పాండవుల క్షేమం కోరుతుంటాడు. మనం అతిగా ఆలోచించవద్దు. పాండవులు కోరుకున్నది సిద్ధిస్తుంది అని అన్నాడు శ్రీకృష్ణుడు. అందరూ చెప్పినది శ్రద్ధగా విన్న ధర్మరాజు చేతులు జోడించి, భీష్ముడు, ద్రోణుడు, విదురుడు మాకు పెద్దలు. మా క్షేమం కోరుతుంటారు. శ్రీకృష్ణుడు మా శ్రేయోభిలాషి. వారి మాట నాకు శిరోధార్యము అని అన్నాడు. ద్రుపదుని అనుమతితో తల్లి కుంతి, భార్య ద్రౌపది,
తమ్ములతో సహా హస్తినాపురం పోవడానికి నిశ్చయించుకున్నాడు. విదురుడు పాండవులను, ద్రౌపదిని, కుంతిని తన వెంట తీసుకొని వస్తున్నాడు. శ్రీకృష్ణుడు, దృష్టద్యుమ్నుడు అంతులేని సైన్యంతో వారి వెంట వచ్చారు. అందరూ హస్తినాపురం చేరుకున్నారు. వికర్ణుడు, చిత్రసేనుడు, ద్రోణుడు, కృపాచార్యుడు పాండవులకు ఎదురుపోయి వారికి స్వాగతం పలికారు. పాండవులను చూచి హస్తినాపుర ప్రజలు, ఈ పాండవులకు దైవబలం, మానవ బలం ఎక్కువగా ఉన్నది, అందువల్లనే అన్ని ఆపదలు తొలగిపోయాయి. ఇంకా ధర్మరాజు హస్తినాపురంలో ఉండి మనలను పరిపాలించుగాక అని అనుకున్నారు. పాండవులు ద్రౌపదితో, తల్లి కుంతితో అంతఃపురం ప్రవేశించారు. ముందు తాత భీష్మునికి, గురువు ద్రోణునికి, పెద్ద తండ్రి ధృతరాష్ట్రునికి, గాంధారికి నమస్కరించారు. దుర్యోధనాదులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతున్నారు. అలా 5 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒక రోజు ధృతరాష్ట్రుడు భీష్మ, ద్రోణ, విదుర, దుర్యోధనాదుల సమక్షంలో శ్రీకృష్ణుని ఎదుట పాండవులతో ఇలా అన్నాడు: ధర్మరాజా, పాండవులారా, ఇందరి పెద్దల ఎదుట శ్రీకృష్ణుని సాక్షిగా మీకు అర్ధరాజ్యం ఇస్తున్నాను. నా తమ్ముడు పాండురాజు ఐశ్వర్యమంతా స్వీకరించండి అని అన్నాడు. ధర్మరాజును అర్ధరాజ్యానికి అభిషేక్తుణ్ణి చేశాడు. ధర్మరాజా, నీవు ఖాండవ ప్రస్థాన్ని రాజధానిగా చేసుకొని నీ అర్ధరాజ్యాన్ని జనరంజకంగా పరిపాలించు అని అన్నాడు. దానికి భీష్మాదులు కూడా అంగీకరించారు. అందరి అనుమతితో ధర్మరాజు తమ్ములతో, భార్యతో, తల్లితో ఖాండవ ప్రస్థానికి పయనమయ్యాడు. శ్రీకృష్ణుడు ఇంద్రుడిని పిలిపించాడు. పాండవులకు రాజధాని నగరం నిర్మించి ఇవ్వమని అడిగాడు. ఇంద్రుడు దేవశిల్పి మయునికి ఆ పని అప్పచెప్పాడు. దేవశిల్పి మయుడు ఇంద్రప్రస్థము అనే విలాసవంతమైన ఒక మహానగరాన్ని నిర్మించాడు. వ్యాసుడు శ్రీకృష్ణుని అనుమతితో ధర్మరాజు సోదరులు ద్రౌపది సమేతంగా నగర ప్రవేశం చేశాడు. తనకు లభించిన అర్ధరాజ్యాన్ని జనరంజకంగా పాలిస్తున్నాడు. ధర్మరాజు పట్టాభిషేకం అనంతరం శ్రీకృష్ణుడు ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు. ఒకరోజు నారద మహర్షి ధర్మరాజు వద్దకు వచ్చాడు. ధర్మరాజు ఆ మహాముని సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు. మహాత్మా, మా పూర్వ పుణ్య సుకృతము వలన తమరి దర్శన భాగ్యము లభించినది, మేము పునీతులమయ్యాము అని అన్నారు. నారదుడు పాండవులను ఏకాంతంగా పిలిచి, మీరు అన్ని ధర్మాలు తెలిసిన వారు, మీకు తెలియని ధర్మము లేదు కానీ మీకు 5గురికి ద్రౌపది ఒకతే భార్య. ఈ పద్ధతి లోక విరుద్ధము, శాస్త్ర విరుద్ధము. ఈమె మూలంగా మీలో మీకు విరోధం రాకూడదు. ఇది వరకు ఒక స్త్రీ వలన సుందులు అను రాక్షసులు కొట్టుకొని మృతి చెందారు. మీకు ఆ కథ చెప్తాను వినండి అని నికుముడు అను వానికి సుందుడు, ఉపసుందుడు అనే 2 కుమారులు ఉండేవారు. వారు ఇద్దరు బ్రహ్మను గూర్చి ఘోరమైన తపస్సు చేశారు. వారికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. మీకు ఏమి వరం కావాలో కోరుకోండి అన్నాడు. దానికి వారు తమకు కోరిన రూపం ధరించే శక్తి, కోరిన చోటికి వెళ్ళే శక్తి, వేరే వాళ్ళ చేతిలో చావు లేకుండా వరాన్ని, అసలు ఎవరి వలన ఎప్పటికీ చావు లేకుండా ఉండే వరం కావాలి అని అడిగారు. దానికి బ్రహ్మదేవుడు వారికి చావు లేకుండా ఉండే వరం తప్ప మిగిలిన అన్ని వరాలు అనుగ్రహించాడు. ఆ వరబలంతో వారు చెలరేగిపోయారు. భూలోకంలో ఉన్న బ్రాహ్మణులను, రాజులను బాధించసాగారు. వారి బాధ భరించలేక మునులంతా బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి వారి బాధ నుండి విముక్తిని కలిగించమని వేడుకున్నారు. దానికి బ్రహ్మదేవుడు ఆలోచించాడు. వాళ్ళు వేరే వాళ్ళ చేతిలో చావు లేకుండా వరం అడిగారు, కానీ ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు చావకుండా వరం అడగలేదు. అది ఆలోచించి విశ్వకర్మను పిలిచి ఒక అందమైన స్త్రీని సృష్టించమన్నాడు. అలాగే అని విశ్వకర్మ ఒక లోకోత్తర సౌందర్యవతిని సృష్టించాడు. ఆ సుందరి పేరు తిలోత్తమ. ఆ తిలోత్తమ బ్రహ్మ ముందర నిలబడి తనను సృష్టించిన పని ఏమి అని అడిగినది. బ్రహ్మదేవుడు ఆమెకు సుందోపసుందుల గురించి చెప్పి వారికి కలహము పెట్టి ఒకరిని ఒకరు కొట్టుకొని మరణించేటట్టు చెయ్యి అని చెప్పాడు. తిలోత్తమ అలాగే అని భక్తితో బ్రహ్మదేవునికి ప్రదక్షిణం చేసింది.
తిలోత్తమ అందానికి ముగ్ధుడైన బ్రహ్మ తిలోత్తమ తనకు ప్రదక్షిణం చేస్తుంటే తన తలను నలుదిశలు తిప్పుతూ తిలోత్తమ అందాల్ని వీక్షించాడు. అప్పటి నుండి బ్రహ్మ చతుర్ముఖుడయ్యాడు. తిలోత్తమ అందానికి దేవేంద్రుడు కూడా ముగ్ధుడయ్యాడు. ఆ అందం చూడడానికి 2 కళ్ళు చాలక ఒళ్ళంతా 1000 కళ్ళు పెట్టుకొని చూశాడు. అప్పటి నుండి దేవేంద్రుడు సహస్రాక్షుడు అయ్యాడు. ఆ ప్రకారం అందరినీ మోహితులను చేసిన తిలోత్తమ సుందోపసుందుల వద్దకు వెళ్ళింది. తిలోత్తమను చూసి సుందోపసుందులు కామమోహితులు అయ్యారు. ఇద్దరు తిలోత్తమను కామించారు. తిలోత్తమ నాది అంటే నాది అని ఒక చెయ్యి పట్టుకొని లాగుతున్నారు. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో చెప్పు అని బలవంతం చేశారు. దానికి తిలోత్తమ నేను మీలో ఎవరిని ప్రేమించాలో నిర్ణయించుకోవాలంటే మీలో మీరు యుద్ధం చేయండి. మీలో ఎవరు గెలుస్తారో నేను వారిని ప్రేమిస్తాను అని చెప్పింది. వారిలో విచక్షణ జ్ఞానం నశించింది. ఇద్దరు ఆ స్త్రీ కోసం ఒకరితో ఒకరు యుద్ధం చేసుకున్నారు. ఇద్దరు బలవంతులే కాబట్టి ఒకరి చేతిలో ఒకరు చచ్చారు. కాబట్టి ఎంతటి మిత్రులైనా ఎంతటి ధైర్యవంతులైనా స్త్రీల కారణంగా విరోధం పొందుతారు అని చెప్పాడు నారదుడు. నారదుని మాటలలోని అంతరార్థం గ్రహించారు పాండవులు. వారిలో వారు ఒక నియమం చేసుకున్నారు. ద్రౌపది ఒకరి ఇంటిలో ఒక్కొక్క సంవత్సరం ఉండేటట్టు ఏర్పాటు చేసుకున్నారు. ద్రౌపది ఎవరి ఇంటిలో ఉంటే ఆ ఇంటి వైపు మిగిలిన వారు కన్నెత్తి కూడా చూడకూడదు. పొరపాటున అలా జరిగితే 12 నెలలు తీర్థయాత్రలు చేయాలి. ఆ మాదిరి ఒప్పందం చేసుకొని నారదుని ఎదుట ప్రతిజ్ఞ చేశారు. ఆ ఒప్పందం ప్రకారం నడుచుకుంటున్నారు. ఒకరోజు ఒక బ్రాహ్మణుడి గోవును కొందరు దొంగలు ఎత్తుకొని పోయారు. ఆ బ్రాహ్మణుడు ఏడుస్తూ వచ్చి ఆ విషయం అర్జునునితో చెప్పి ఏడ్చాడు. ఆ దొంగలను దండించి తన గోవులను తిరిగి తెచ్చి ఇమ్మని అడిగాడు. తన ధనుస్సు ఆయుధాగారంలో ఉన్నవి. కానీ ఆ సమయంలో ధర్మరాజు ద్రౌపదితో ఆయుధాగారంలో ఉన్నాడు. నియమం ప్రకారం పోకూడదు, కానీ తప్పదు. బ్రాహ్మణుడి బాధ తీర్చడం ముఖ్యమని భావించి అర్జునుడు ఆయుధాగారానికి వెళ్ళాడు. తన ధనస్సును తీసుకొని ఆ దొంగలను చంపి బ్రాహ్మణుడి గోవులను తెచ్చి ఇచ్చాడు. నియమభంగం జరిగినది కాబట్టి 12 నెలలు వ్రతం చేయడానికి నిర్ణయించుకున్నాడు. ధర్మరాజు దానికి ఒప్పుకోలేదు. నీవు ఒక బ్రాహ్మణుని కార్యనిమిత్తం వచ్చావు. ఆ బ్రాహ్మణునికి మేలు చేశావు కాబట్టి నియమభంగం కాలేదు అని అన్నాడు. కానీ అర్జునుడు అన్నయ్య ఏదో ఒక సాకు చెప్పి ధర్మం తప్పడం భావ్యమా? అందుకని నాకు అనుమతి ఇవ్వండి అని అడిగాడు. చేసేది లేక ధర్మరాజు సమ్మతించాడు. అర్జునుడి తీర్థయాత్రలకు బయలుదేరాడు. బ్రాహ్మణులతోనూ పౌరాణికులతోనూ కలిసి అర్జునుడు తీర్థయాత్రలకు బయలుదేరాడు. ముందు గంగా నది తీరానికి చేరుకున్నాడు. ఒకరోజు ఉలూచి అనే నాగకన్య అర్జునుని చూచి మోహించింది. తన కోరిక తీర్చమని బలవంతం చేసింది. అర్జునుడు సహజంగా అందగాడు. అర్జునుడు అర్జునుడు ఉలూచిని చూచి నీవు ఎవరవు? నీ నా మీద ఎందుకు మోహం పెంచుకున్నావు అని అడిగాడు. నేను ఉలూచి అను నాగకన్యను. నిన్ను మోహించాను. నా కోరిక తీర్చు అని అడిగినది. నా అన్నగారు ఆదేశానుసారం నేను తీర్థయాత్రలు చేస్తున్నాను. బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నాను. నీ కోరిక ఎలా తీర్చగలను అని అన్నాడు అర్జునుడు. మీ గురించి నాకు అంతా తెలియను, కానీ నా కోరిక తీర్చకుంటే నేను ప్రాణత్యాగం చేసుకుంటాను. మీరు ఎన్ని దానాలు ధర్మాలు చేసినా ఆ పాపం పోదు, కాబట్టి నా కోరిక తీర్చండి. దీని వల్ల మీకు వ్రతభంగం కాదు అని అడిగింది. చేసేది లేక అర్జునుడు ఉలుచితో నాగలోకం వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ఉలుచితో గడిపాడు. ఫలితంగా ఉలుచి గర్భవతి అయింది. ఐరావంతుడు అనే కుమారుడు జన్మించాడు. తదుపరి అర్జునుడు గయ, గంగా సాగర సంగమం మొదలైన క్షేత్రాలను దర్శిస్తూ మణిపూరము అనే నగరానికి వెళ్ళాడు. ఆ దేశపు రాజు పేరు చిత్రాంగదుడు. ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించాడు. ఆయన కూతురు చిత్రాంగదను ప్రేమించాడు. అర్జున, నా కుమార్తెను నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఈశ్వరుడి అనుగ్రహం వలన మా వంశంలో ఒక్క
ఒక్కో ఒక్కొక్కరికి ఒక్క మగ సంతానం మాత్రం కలుగుతుంది. కానీ నాకు మాత్రం ఈ కన్య పుట్టింది. అందువల్ల నా రాజ్యానికి వారసుడు లేడు. అందుకని ఆ కన్యకు పుట్టబోయే మగ సంతతి నా వంశకరుడు కావాలి. దీనికి నీవు ఒప్పుకుంటే నా కుమార్తెను నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని అన్నాడు. దానికి అర్జునుడు అంగీకరించాడు. చిత్రాంగదను పెళ్లి చేసుకున్నాడు. చిత్రాంగదకు బభ్రువాహనుడు అనే కుమారుడు కలిగాడు. అర్జునుడు అక్కడి నుండి ద్వారకా నగరానికి బయలుదేరాడు. అక్కడ శ్రీకృష్ణుని చూడవచ్చును. శ్రీకృష్ణుని చెల్లెలు సుభద్ర లోకోత్తర సౌందర్యవతి అని ప్రతీది. సుభద్రను చూడవచ్చును. శ్రీకృష్ణుని దయ ఉంటే సుభద్రను పెళ్లి చేసుకోవచ్చును అని మనసులో అనుకున్నాడు. అర్జునుడు యాదవులకు సన్యాసులు అంటే ఎంతో భక్తి గౌరవము. అందువల్ల తాను కూడా ఒక కపట సన్యాసిగా మారిపోయాడు. సన్యాసి వేషంలో ద్వారకా నగరం పరిసరాలు చేరుకున్నాడు. శ్రీకృష్ణుని భక్తితో మనసులో ధ్యానించాడు. అర్జునుని ఆగమనాన్ని తెలుసుకొని శ్రీకృష్ణుడు అర్జునుని వద్దకు వచ్చాడు. క్షేమ సమాచారాలు అడిగాడు. అర్జునునికి తన చెల్లెలు సుభద్ర మీద అనురాగం ఉన్నదని గ్రహించాడు. అర్జునుని తనతో పాటు ద్వారకా నగరానికి తీసుకొని వెళ్ళాడు. రైవతకాద్రి గుహలో అర్జునుని ఉంచాడు. తాను మాత్రం ద్వారకకు వెళ్ళి రైవతక మహోత్సవాన్ని జరపాలని పురజనులను ఆదేశించాడు. అందరూ రైవతకాద్రికి బయలుదేరారు. శ్రీకృష్ణుడు కూడా తన భార్యతో ఆ మహోత్సవాన్ని తిలకించడానికి రైవతకాద్రికి బయలుదేరాడు. అతని వెంట సారణుడు, సాత్యకి, అక్రూరుడు, ఉగ్రసేనుడు, ఉద్ధవుడు మొదలగు వారు వెళ్ళారు. అన్నయ్య వెంట సుభద్ర కూడా రైవతకాద్రికి బయలుదేరింది. సుభద్ర కూడా తన మనసులో అర్జునుని భర్తగా తలంచింది. కానీ సుభద్ర అప్పటిదాకా అర్జునుని చూడనే లేదు. ఎలా ఉంటాడో అని కలలు కంటూ ఉంది. మిగతాది రేపటి భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్.